మనిషి కుమారుని అంటున్నాం, క్రీస్తుని అంటున్నాం, నిన్ను నేను గుర్తించడానికి ఒక చూచి క్రియ ఒక చేయి అంటున్నారు. అప్పుడు యేసుక్రీస్తు వారితో ఇలా పలుకుతూ ఉన్నాడు, వ్యభిచార తరం నన్ను చూచి క్రియ అడుగుతూ ఉన్నారు. సాయంకాలం మీరు ఆకాశం ఎర్రగా ఉన్నది కనుక వర్షం కురిదేని, ఉదయం ఆకాశం ఎర్రగా మబ్బుగా ఉన్నది కనుక నేడు గాలివాన వచ్చినని చెప్పుదురు కదా. మీరు ఆకాశం వైపు వివేచింపదు కానీ ఈ కాలం యొక్క చూసిన వివేచింపలేరు. వ్యభిచారులని చెడ్డతరం వారు సూచిక్రియ అడుగుతున్నారు. అయితే యోనా గుర్చిన సూచిక్రియే కానీ మరి ఏ సూచిక్రియ అయినను వాళ్ళకి అనుగ్రహింపబడదని వారితో చెప్పి వారు నడిచి వెళ్ళిపోయింది. ఈ కాలంలో ప్రజలు ఏం వెతుకుతూ ఉన్నారు? అసలు ఈ కాలంలో ప్రజలు ఏం వెతుకుతున్నారు అంటే సూచక్రియలు వెతుకుతూ ఉన్నారు, అద్భుతాలు వెతుకుతూ ఉన్నారు, స్వస్థతలు వెతుకుతూ ఉన్నారు, పరుగులు పెడతా ఉన్నారు. వాటి కోసం వారి అవసరాల కోసం పరిగెడతా ఉన్నారు. పెద్ద పెద్ద చర్చి బిల్డింగుల వరకు పరిగెడతా ఉన్నారు. అద్భుతమైన సంగీతాల కోసం పరిగెడతా ఉన్నారు. కానీ వారికి దేవుని యొక్క నిజ సంఘం యొక్క ప్రత్యక్షత కొరకు వాళ్ళు ఎంత మాత్రము కూడా పరుగులు పెట్టడం లేదట. దేవుని యొక్క ప్రత్యక్షత పొందుకోవాలి, దేవుడు నా హృదయంలోకి రావాలి, దేవుని బట్టి నేను జీవించాలి, దేవుళ్ళని మారాలి, దేవుని యొక్క గుణలక్షణాలు నా జీవితంలో ఉండాలి అనే ఒక లక్ష్యంతో పరిగెట్టట్లేదంటే దేంతో పరిగెడుతున్నారు? ఎక్కడ అద్భుతాలు జరుగుతాడు పరిగెత్తిపోతున్నారట, ఎక్కడ సూచిక్రియలు జరుగుతాడు పరిగెత్తిపోతున్నారట. అది అక్కడ గుంటోలు నడిచేస్తున్నారంట, అక్కడ గుంటోలు చూసేస్తున్నారంట, అక్కడ రకరకాల కార్యాలు జరిగిపోతున్నాయంటే ఎక్కడ లేని జనం అంతా పరిగెత్తిపోతూ ఉన్నారు. కానీ అక్కడ అద్భుతాల కోసం పరిగెత్తే వాళ్ళు ఉన్నారు, స్వస్థత కోసం పరిగెట్టే వాళ్ళు ఉన్నారు, సూచిక్రియల కోసం పరిగెట్టే ఉన్నారు. వారి అవసరాలు ఒక్కొక్కరికి ఒక అవసరాలు ఉంటాయి. ఇళ్ళనో, లేకపోతే పెళ్ళనో, లేకపోతే స్వస్థతనో, లేకపోతే ఆర్థిక సమస్యలను, లేకపోతే అనారోగ్య సమస్యలను, లేకపోతే రకరకాల సమస్యలు కూడా ప్రజలు వెళ్తా ఉన్నారు. కాబట్టి వాళ్ళు ఏదో ఒక అవసరం వారి దేవుడితో ఉంది కాబట్టి దేవుడి దగ్గరికి వెళ్ళి కొంచెం ప్రార్థన చేస్తే దేవుడు నాకు ఇది ఇస్తాడేమో, దేవుడి దగ్గరికి కొంచెం ప్రార్థన చేస్తే దేవుడు నాకు ఇది ఇస్తాడేమో, అది ఇస్తాడేమో అని చెప్పి కొంతమంది కొన్ని అవసరాలు బట్టి దేవుడి దగ్గరికి వెళ్తూ ఉంటారు, అవసరాల కోసం వెళ్తూ ఉంటారు. లేకపోతే సంగీతం, కొంతమంది పాటలంటకి వెళ్తారండి. వాళ్ళు ఏం చేస్తారంటే వాళ్ళకి ఎన్నో బాధలు ఉంటాయి, సమస్యలు ఉంటాయి, కష్టాలు ఉంటాయి. కొంచెం ఆ యొక్క సంగీతం చక్కగా అంటే ఆ సంగీతం నుంచి వాళ్ళు చక్కగా కొంచెం మైండ్ ఫ్రెష్ అవుతుంది అనమాట. చాలా మంది చూడండి ఏడుపు వచ్చేస్తున్నాను, బాధ వచ్చేస్తున్నాను అనుకోండి, ఏడు పాటలన్నీ నెట్టేసి ఇంకా వాళ్ళు ఒంటరిగా కూర్చుని ఎంత ఏడవాలో అంత ఏడుతూ ఉంటారు అన్నమాట. ఏడు పాటలన్నీ నెట్టేసుకుంటారు. సంతోషంగా ఉన్న వాళ్ళందరూ సంతోషంగా ఉన్న పాట డ్యాన్స్ చేసే పాట, డిస్కో డ్యాన్స్ నెట్టేసుకుని డ్యాన్స్ లోపల డ్యాన్స్ చేస్తారు. ఇలా సంగీతం ద్వారా ఆనందించే ప్రజలు ఉంటారు ఏమండి. అలాగే పెద్ద పెద్ద చర్చి బిల్డింగ్ల కోసం పెద్ద పెద్ద చర్చిలు కట్టింది. మా చర్చి ఎంత అందంగా ఉంటుంది, మా చర్చి ఎంత పెద్దగా ఉంటుంది, మా చర్చి ఎంత మంచి డెకరేషన్తో ఉంటుంది, మంచి లైటింగ్ సిస్టమ్ ఉంటుంది, మంచి సౌండ్ సిస్టమ్ ఉంటుంది అని దానిని ఆశ్రయ